Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 322 points down ay 76,295 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 82 పాయింట్స్ డౌన్ ay 23,250 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 249 పాయింట్స్ గెయిన్ ay 51,597 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ మన మార్కెట్ పడింది అని మాట్లాడుకోవడంలో లాజిక్కే లేదు. మీకు ఇక్కడ నేను స్క్రీన్ ముందు యుఎస్ మార్కెట్స్ పెడుతున్నాను. స్టిల్ కౌంట్ అవుతున్నది యుఎస్ కి సంబంధించిన ఫ్యూచర్స్ 3% దగ్గరగా 4% దగ్గరగా అక్కడ స్మాల్ క్యాప్స్ కూడా భారీగా ఫాల్ అయ్యాయి. అండ్ ఈవెన్ మేజర్ టెక్ స్టాక్స్ ఇంక్లూడింగ్ యాపిల్ కానీ టెస్లా, ఎన్విడియా, గూగుల్ ఇలాంటి మేజర్ స్టాక్స్ లో కూడా బిగ్ ఫాల్ అయితే కనిపించింది. ఇది యుఎస్ కి మాత్రమే అనుకుంటారేమో, ఒకసారి యూరోప్ మార్కెట్స్ ని చూడండి, ఏషియన్ మార్కెట్స్ ని చూడండి, మొత్తం గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో కూడా మెజారిటీ ఆఫ్ మార్కెట్స్ లో డీప్ షేకింగ్ అయితే కనిపిస్తుంది. దానికి రీజన్స్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో మనం డిస్కస్ చేసుకుందాం. బట్ చెప్పండి, మీ పోర్ట్ఫోలియో ఇవాళ ఎంత పెరిగింది? ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియో ఇవాళ పెరిగింది. అట్లీస్ట్ బీ హ్యాపీ. ఇవాళ చాలా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఫుల్ ఆఫ్ అన్సర్టైన్ గా ఉంటే మన మార్కెట్స్ మాత్రం పోర్ట్ఫోలియో లెవెల్లో మీకు మంచి లాభాలను ఇచ్చుంటాయి. దీనికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది, అది నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో మీరు తెలుసుకుంటారు. బట్ దానికి ముందు యుఎస్ రిలేటెడ్ ఎంటైర్ ఈవెంట్ ని మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ ఇవాల్టి డేనే ఫైనల్ అనుకోవద్దు. ఎందుకంటే నేను గతంలో ఉంటున్న మేజర్ ఈవెంట్స్ అన్నిటినీ కూడా పర్సనల్ గా ట్రాక్ చేస్తూ వస్తున్న ప్రతిసారి ఎప్పుడైనా ఒక అన్సర్టైన్ ఈవెంట్ జరిగింది అనుకోండి, లెట్స్ సే ఒక నెగిటివ్ ఈవెంట్ జరిగినా ఆ రోజు మార్కెట్ పడినా అది ఫైనల్ కాదు. నెక్స్ట్ 2 days నేను ఎలా ఉంటుంది మార్కెట్ అనేది గమనిస్తాను. అలాగే ఇవాళ ఒక ఈవెంట్ జరిగింది, కంప్లీట్లీ అన్సర్టైన్, కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. మార్కెట్ ఇవాళ మంచిగానే రికవర్ అయింది. గ్లోబల్ మార్కెట్స్ అన్ని డీప్ పెయిన్ లో ఉంటే మన మార్కెట్స్ మంచిగానే రికవర్ అయ్యాయి. యాక్చువల్లీ ఇది సూపర్ పాజిటివ్. ఎప్పుడైనా సరే వర్స్ట్ అప్డేట్ మార్కెట్ లోకి వచ్చి అక్కడి నుంచి మార్కెట్స్ రికవర్ అయ్యాయి అనుకోండి, అంటే ఆ రోజు ఓపెనింగ్ డేనే లో, అక్కడి నుంచి మార్కెట్స్ రికవర్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే నేను అది యాక్చువల్లీ చాలా మంచి పాజిటివ్ గానే చూస్తాను. అండ్ రీసెంట్ డేస్ లో కూడా మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే ఉన్నాను. ఇవాళ జరిగింది కూడా నాకు పాజిటివ్ గానే కనిపిస్తుంది. బట్ దానికి కన్ఫర్మేషన్ కోసం ఇంకొక 2 రోజులు వెయిట్ చేద్దాం. 3 days ఇప్పుడు కాదు, ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఒక మెయిన్ ఈవెంట్ అయ్యాక, ఆర్బీఐ ఈవెంటో లేకపోతే ఫెడ్ ఈవెంటో కాదు, మెయిన్ ఈవెంట్స్ కంప్లీట్లీ అన్సర్టైన్ ఈవెంట్స్ లైక్ అది ఎలక్షన్ డే కానివ్వండి, లేకపోతే ఆర్బీఐ కూడా ఏదైనా సడన్ షాక్ ఇచ్చినా, లేకపోతే ఫెడ్ కానీ సడన్ షాక్ ఇచ్చినా, నార్మల్ ఈవెంట్స్ అయిపోతే కాదు, సడన్ షాక్స్ ఎక్స్పెక్టెడ్ కంటే కంప్లీట్లీ డిజాస్టర్స్ గా అవుట్కమ్ ఉంటున్న షాక్స్ ఏమైనా మార్కెట్ కి తగిలినప్పుడు ఆ రోజుని కాదు, నెక్స్ట్ 2 days ని కూడా టోటల్ గా ఈవెంట్ తర్వాత 3 days ని మనం అబ్జర్వేషన్స్ లో పెట్టాలి. 3వ రోజు కూడా మనకి మార్కెట్ స్టెబిలిటీని కనబరుస్తుంటే దాన్ని మనం ఫైనల్ గా తీసుకోవాలి. ఎల్స్ ఏమవుతుందంటే ఫస్ట్ డే రియాక్షన్ ప్రీ మెచ్యూర్ రియాక్షన్ అవుతుంది, సెకండ్ డే థర్డ్ డే మెచ్యూర్ రియాక్షన్ ఉండొచ్చు. మనం అన్నెసరీగా ఫస్ట్ డే రియాక్షన్ చూసి సంతోషపడిపోవడమా లేకపోతే బాధపడిపోవడమా, అన్నెసరీగా ఎమోషన్స్ ని బిల్డ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ మార్కెట్స్ పెరిగాయి, మీ పోర్ట్ఫోలియోస్ కూడా పెరిగాయి. బట్ ఒకవేళ మార్కెట్ పడితే కూడా నెక్స్ట్ 2 days లో ఒకవేళ మార్కెట్ పడితే కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశాను కదా, గ్లోబల్ మార్కెట్స్ ఎంతైతే పడతాయో దాంట్లో తక్కువే ఇండియన్ మార్కెట్స్ పడతాయి. బికాస్ ఇండియా రిలేటెడ్ గా చాలా అడ్వాంటేజ్, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి రీసెంట్ వీడియోస్ లో ప్రతి ఒక్క దాంట్లోనూ మెన్షన్ చేస్తూ వచ్చాను. అండ్ ఈ టారిఫ్ రిలేటెడ్ గా ఇతర కంట్రీస్ తో పోలిస్తే ఇండియాకి ఎందుకు అడ్వాంటేజ్ ఉంది అంటే ఇది ఒక నెగిటివ్ లో పాజిటివ్ వెతుక్కోవడం లాంటిది. అది ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. బట్ అగైన్ ఇంకొకసారి చెప్తున్నాను, 3 days, ఇవాళ ఒక డే అయిపోయింది, నెక్స్ట్ 2 days, రేపు ఫ్రైడే మళ్ళీ మండే, ఈ డేస్ కానీ మార్కెట్ స్టేబుల్ గా ఉండగలుగుతుంటే దెన్ మన మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో ఫార్మ్ చేసిన వేలో అక్కడి నుంచి మార్కెట్స్ పెరుగుతాయని ఒక కన్ఫర్మేషన్, కాన్ఫిడెన్స్ మార్కెట్స్ లో బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ డిస్కసింగ్ ఎంటైర్ డేటా, ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 1:30 2 o'clock ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్లు ఇక్కడ మీకు కంటికి కనిపిస్తున్నవి ఏవైతే యుఎస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారో అవి April 9th నుంచి అమల్లోకి వస్తాయి. రైట్, ఎందుకు ఈ డేట్స్ ఎందుకు చెప్తున్నానో మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. ఈ డేట్స్ ఎందుకు ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవడానికని. 60 కంట్రీస్ మీద వేసిన ఈ రెసిప్రోకల్ టారిఫ్లు April 9th నుంచి అమల్లోకి వస్తాయి, ఇమీడియట్ గా కాదు. ఎందుకు ఆ గ్యాప్ ఇచ్చారు? ఆ గ్యాప్ లో ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా? నెక్స్ట్ తెలియాలి మనకి. బట్ ఇంతకు ముందు ఇక్కడ నుంచి కొంత టైం బ్యాకే యుఎస్ లో తయారవని ఏ కార్లు ఆర్ ఆటో కాంపోనెంట్స్ మీద అయినా సరే 25% ట్యాక్స్లు వేసేస్తున్నా అన్నారు కదా, అడిషనల్ ట్యాక్స్ని. అది ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయి, అంటే April 3rd నుంచి అమల్లోకి వస్తాయి. వెరాస్ అది ఏ కంట్రీ అయినా అవనివ్వండి, మనకు కనిపిస్తున్న ఈ కంట్రీలా ఇంకే కంట్రీలో అయినా అవనివ్వండి, బేస్ టారిఫ్ ఉంటుంది 10%, అది April 5th నుంచి అమల్లోకి వస్తాయి, సాటర్డే నైట్ నుంచి అమల్లోకి వస్తాయి. అండ్ ఈ ఎంటైర్ టారిఫ్ లో నాకు ట్విస్ట్ ఏమనిపించిందంటే, కెనడా మెక్సికో రిలేటెడ్ గా చాలా నెగిటివ్ స్టేట్మెంట్స్ చేసిన ట్రంప్ గారు వాళ్ళని పక్కన పెట్టారు, మిగిలిన వాళ్ళ మీద ట్యాక్స్లు వేశారు. ఓకే, లెట్స్ డిస్కస్ ద మెయిన్ పాయింట్స్. ఈ ఒక్క ఇమేజ్ మార్నింగ్ 1:30 అరౌండ్ ట్రంప్ గారి దగ్గర నుంచి వస్తున్న ఈ ఒక్క అప్డేట్ గ్లోబల్ మార్కెట్స్ మొత్తాన్ని కూడా ఇంపాక్ట్ చేసింది. బట్ ఇందాకే చెప్పినట్టు మన మార్కెట్స్ మాత్రం ఇవాళ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సరే, ఇదంతా పక్కన పెడదాం. బట్ నన్ను షాక్ కి గురి చేసిన విషయం ఏంటంటే
ఏంటంటే నేను ఏ కంట్రీల మీద యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారు ఎంతెంత టారిఫ్లు వేయాలని చాలా పెద్ద క్యాలిక్యులేషన్స్ చేస్తుంటారు. దీనికోసమే ఇన్ని డేస్ తీసుకుంటున్నారు. సైంటిఫిక్ గా ఉంటుంది తన క్యాలిక్యులేషన్ అంతా కూడా. అండ్ ఏ కంట్రీస్ మీద ఎంతవరకు వేయాలో అంతవరకే వేస్తారని నేను అనుకుంటూ ఉంటే ఇండియా యుఎస్ మీద 52% దగ్గరగా ట్యాక్స్ వేస్తుందనేలా ఈ డేటా చూసేసరికి నేను కొంత షాక్ అయ్యాను. వియత్నాం వాళ్ళు 90% వేస్తున్నారని యుఎస్ మీద. ఇలా ఏ కంట్రీస్ వాళ్ళ మీద ఎంతెంత పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నాయనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. ఈ పాయింట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కంట్రీస్ అండ్ ఆ కంట్రీస్ పక్కనే యుఎస్ మీద ఆ కంట్రీస్ ఎంత ట్యాక్స్ వేస్తున్నాయని. మీరు మా మీద అంత ట్యాక్స్లు వేస్తున్నారు, దీనికి బదులుగా యుఎస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ మీరు మా మీద అంత ట్యాక్స్లు వేస్తున్నారు, చైనా 67% వేస్తుంది, ఇండియా 52% వేస్తుందని కూడా మెన్షన్ చేస్తూ మేము మీ మీద అంత అయ్యాం అని చెప్పి ఇంతే ట్యాక్స్లు వేస్తున్నామని. చైనా మీద ఇప్పటి వరకు వేస్తున్న ట్యాక్స్లే ఆల్రెడీ 20 దగ్గరగా ఉన్నాయి. మళ్ళీ దానికి ఇంకొక 34% యాడ్ చేసి ఇండియా రిలేటెడ్ గా ఆల్రెడీ వేస్తున్న ట్యాక్స్ల మీద కూడా ఇంకొక 26% యాడ్ చేసి చాలా దేశాల మీద, ఇన్ఫాక్ట్ కొన్ని దగ్గర మనుషులు కూడా ఉండరు ఆ దేశాల మీద, ఐలాండ్స్ మీద కూడా ట్యాక్స్లు విధించారు. ఇది ఎలా పాసిబుల్ అయింది? ఇండియా ఎందుకు యుఎస్ మీద 52% ట్యాక్స్ వేస్తుందని చూస్తున్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ద్వారా నాకు లాజిక్ అర్థమైంది. మీరు గమనించండి, యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు, 39% దగ్గరగా యూరోపియన్ యూనియన్ యుఎస్ మీద ట్యాక్స్లు వేస్తుందన్నారు కదా. 39% అని ఎలా డిసైడ్ అయ్యారో తెలుసా? యూరోపియన్ యూనియన్ యుఎస్ నుంచి కొనుక్కునేది $235.6 బిలియన్ కి, యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసేది $605.8 బిలియన్ కి. ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకి 39% వస్తుంది. అంటే ఇంపోర్ట్స్ డివైడెడ్ బై ఎక్స్పోర్ట్స్ చేస్తే వచ్చే నెంబర్. వాళ్ళు ట్యాక్స్ వేస్తున్నారని ఎలా డిసైడ్ అయ్యి మేము ఇంత ట్యాక్స్లు వేస్తున్నారన్నారు. అలాగే ఇండియా రిలేటెడ్ గా కూడా అది మనం వేస్తున్నామంట ట్యాక్స్. దీంతో కంప్లీట్లీ చాలా నేషన్స్ కూడా అసలు అంత ట్యాక్సే కాదు కదా మేము వేస్తున్నది, ఎందుకు అలాగా ఇల్లాజికల్ గా మేము అంత వేస్తున్నామని మా మీద ఇంత పెద్ద మొత్తంలో ట్యాక్స్లు వేస్తున్నారని ఇలా క్వశ్చన్ మార్క్స్ అయితే రేస్ చేస్తున్నారు. మరి చూడాలి దీని రిలేటెడ్ గా ఎలాంటి ఆన్సర్ యుఎస్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఉంటుందని. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. చాలా కంట్రీస్ పేర్లు మెన్షన్ చేస్తూ వాళ్ళు మా మీద ఇంత ట్యాక్స్లు వేస్తున్నారు కాబట్టి ఏప్రిల్ 9వ తేదీ నుంచి మేము ఈ 60 దేశాల మీద భారీ మొత్తంలో ట్యాక్స్లు వేయబోతున్నామని చైనా రిలేటెడ్ గా అత్యధికంగా 34% నుంచి ప్రకటిస్తూ చాలా దేశాల పరంగా కూడా భారీగా ట్యాక్స్ అయితే విధించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏప్రిల్ 9th నుంచి అమల్లోకి వస్తాయంటున్నారు. ఏప్రిల్ 9th అంటున్నారంటే ఈ లోపు ఏమైనా డిస్కషన్స్ చేసి వెనక్కి తగ్గే అవకాశం ఉందా? ఇది ఫస్ట్ పాయింట్. ఆర్ ఈ లోపు వేరే వేరే కంట్రీస్ రిలేటెడ్ గా వస్తున్న రెస్పాన్సెస్ ని బ్యాలెన్స్ చేసుకొని ఫర్దర్ గా ఏదైనా స్టేట్మెంట్స్ చేసే అవకాశం ఉంటుందనేది కూడా మనం గమనించాలి. అండ్ వీటన్నిటితో పాటు అంటే ఈ కంట్రీల మీద వేస్తున్న ట్యాక్స్లతో పాటు బేస్ గా 10% టారిఫ్లను విధించారు. అది ఏప్రిల్ 5th నుంచి సాటర్డే నుంచి అమల్లోకి వస్తుంది. సో బేస్ టారిఫ్ 10%, పర్టికులర్ గా ఈ కంట్రీస్ కి మాత్రం ఆల్రెడీ వేస్తున్న టారిఫ్లపై ఇంకా అడిషనల్ గా ఈ టారిఫ్లను వేస్తూ ఉండడం మాత్రం ఇప్పటి వరకు యుఎస్ అనేది వన్ ఆఫ్ ద లోయెస్ట్ టారిఫ్ నేషన్ అనమాట. ఎందుకంటే ఇది డెవలప్డ్ నేషన్, అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ. ఇష్టం వచ్చినట్లు టారిఫ్లను పెంచేస్తే వేరొక కంట్రీకి సంబంధించిన గూడ్స్ అక్కడ వాళ్ళ ప్రజలు ఎక్కువ ధరలే పెట్టి కొనుక్కోవాలి. నేను రీసెంట్ వీడియోస్ లో కూడా చెప్పాను, నేను సుప్రీం, నా కంట్రీ సుప్రీం అని ఇష్టం వచ్చినట్లు ట్యాక్స్లను పెంచాను అనుకోండి, అప్పటి వరకు ఉంటున్న వ్యవస్థ పర్టికులర్ పీపుల్ లో నేను ఇంత పెట్టిది కొనగలను, ఇంత పెట్టిది చేయగలను ఉంటున్న మైండ్ సెట్ ని కంప్లీట్ గా మనం డిస్టర్బ్ చేస్తాం. ఇప్పుడు ఖచ్చితంగా కంపెనీస్ ధరలను పెంచాలి, ప్రాఫిట్ అనేది వదులుకోరు కదా. ఎందుకంటే చాలా కంపెనీలకి వీళ్ళు ఎంతైతే టారిఫ్ వేస్తానంటున్నారో అంత మార్జినే ఉండదు ప్రొడక్ట్ అమ్మితే. అండ్ ఇప్పుడు యుఎస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ నేషన్ గా మారిపోతుంది, ట్యాక్స్ లెవీడ్ నేషన్ గా. బట్ ప్రెసెంట్ కూడా నాకు ఏదైతే చేస్తున్నారో యుఎస్ వాళ్ళు అది నాకు లాజిక్ గా అనిపించట్లేదు. మరి దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి. మరి మీకు క్వశ్చన్ వచ్చిందా, ఎందుకు ఇండియన్ మార్కెట్స్ ఇవాళ బాగానే పెరిగాయి, రికవర్ అయ్యాయని? ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది, నిఫ్టీ ఆల్మోస్ట్ రికవర్ అయింది, స్మాల్ క్యాప్స్ బాగా పెరిగాయి. ఇన్ఫాక్ట్ మీ పోర్ట్ఫోలియో కూడా ఇవాళ పాజిటివ్ లోనే ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం ఫస్ట్ థింగ్, ఫార్మా ఇండెక్స్ ఇవాళ బాగా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఫార్మాని టారిఫ్లు, ఈ ట్యాక్స్ల నుంచి పక్కన పెట్టారనమాట. కాపర్, ఫార్మాసిటికల్, సెమీ కండక్టర్స్, లుంబార్ ఆర్టికల్స్ అండ్ ఆల్రెడీ టారిఫ్లు వేసేస్తారు కదా, స్టీల్, అల్యూమినియం అండ్ ఆటో పార్ట్స్, వాటిని కూడా పక్కన పెట్టారు. ఇంకొన్ని ఐటమ్స్ ని కూడా పక్కన పెట్టారు, బులియన్, ఎనర్జీ, వీటన్నిటిని కూడా పక్కన పెట్టారు. వీటిలో ఫార్మా ఉంటుండడం ఇవాళ ఫార్మాకు ఒక మంచి బూస్ట్ లా అయితే కనిపించింది. రెండోది, ఇవాళ ఫార్మా స్టాక్స్ కంటే ఎక్కువగా స్టార్టింగ్ లో పెద్ద పెరగలేదు కానీ గ్రాడ్యువల్ గా బాగా పెరిగింది టెక్స్టైల్ స్టాక్స్ అనమాట. సో ఇలా టెక్స్టైల్ స్టాక్స్ టాప్ లో ఉంటున్నవైతే ఏకంగా 15%, 10%, 8, 6 అంటూ మోస్ట్లీ 5% కంటే ఎక్కువగానే ఇవాళ మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ స్టాక్స్ పెరిగాయి. దీనికి కారణం ఇక్కడ బాగా గమనించండి, వియత్నాం రిలేటెడ్ గా 46% ట్యాక్స్ వేశారు, చైనా రిలేటెడ్ గా 34% ట్యాక్స్ వేశారు. అలాగే ఇతర ఏషియన్ కంట్రీస్ ని తీసుకున్నారనుకోండి, కంబోడియా 49% అండ్ జపాన్ రిలేటెడ్ గా 24%, కొరియా రిలేటెడ్ గా 25%. ఇలా చాలా దేశాల రిలేటెడ్ గా ఏవైతే యుఎస్ కి టెక్స్టైల్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్
ఎక్స్పోర్ట్స్ వెళ్తుంటాయి, పర్టికులర్ గా వియత్నాం అండ్ చైనా ట్యాక్స్ ని భారీగా పెంచడం కారణంగా ఆల్రెడీ మన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఎక్కువగానే ట్యాక్స్ పడుతుంది యుఎస్ లో. అలాంటిది ఇప్పుడు వేస్తున్న ఈ టారిఫ్లు అనేది టెక్స్టైల్ కంపెనీస్ కి పెద్దగా ఇంపాక్ట్ చేయవు. వెరాజ్ ఇతర ఏషియన్ కంట్రీస్ కి మనకంటే ఎక్కువ వేశారు. వియత్నాం కి 46%, చైనాకి 34%, ఇలా ఆల్రెడీ ఉన్న దానికంటే అధికంగా ఫర్దర్ గా కూడా ట్యాక్స్ వేస్తున్నారు. కాబట్టి మన టెక్స్టైల్ కంపెనీకి ఫర్దర్ గా యుఎస్ లో సేల్స్ చేసుకునే విధంగా ఇతర కంట్రీస్ నుంచి వస్తున్న టెక్స్టైల్ ప్రొడక్ట్స్ కంటే మన టెక్స్టైల్ ప్రొడక్ట్స్ కొంత చీప్ గా లభించేలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ చాలా వరకు టెక్స్టైల్ కంపెనీస్ లోను, ఫార్మా కంపెనీస్ లోను అండ్ మెజారిటీ ఆఫ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఇక్కడ నుంచి యూఎస్ కి పెద్దగా ఎక్స్పోర్ట్స్ చేయవో వాటిల్లోనూ మనకి మంచిగానే రికవరీ కనిపించింది. సో లాజికల్ గా ఇండియా మీద ట్యాక్స్ పడింది కరెక్టే, బట్ ఇండియాతో పాటే యుఎస్ కి సప్లై చేస్తున్న గూడ్స్ ఎక్కడి నుంచి వస్తుంటాయి? యూజువల్ గా టెక్స్టైల్ రిలేటెడ్ గా అంటే మనకి బంగ్లాదేశ్ ఎక్కువ వినిపిస్తుంటుంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్ కి మన ఇండియా కంటే ఎక్కువ ట్యాక్స్, ఇప్పుడు 37%. అని మన పొరుగు దేశాలన్నింటినీ మీరు చూసినా, అంటే ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయా లేదా అనేది పక్కన పెట్టి మన పొరుగు దేశాలన్నింటినీ మీరు చూసినా, లైక్ శ్రీలంక 44% ట్యాక్స్ వేశారు, కంబోడియా 49% ట్యాక్స్ వేశారు, ఈవెన్ పాకిస్తాన్ రిలేటెడ్ గా కూడా 29% ట్యాక్స్, అండ్ రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్ రిలేటెడ్ గా అండ్ వియత్నాం, చైనా రిలేటెడ్ గా కూడా ఇందాక అనుకున్నట్టు మేజర్ ట్యాక్స్ మనకంటే ఎక్కువ ఉంటూ ఉండడం. ఇప్పుడు వీళ్ళందరితో పోలిస్తే ఇండియాకి ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ యుఎస్ రిలేటెడ్ గా సేల్స్ పరంగా దొరుకుతుంది. కాబట్టి కొన్ని సెక్టార్స్ రిలేటెడ్ గా మనకి వాళ్ళ గెయిన్ అయితే కనిపించింది. బట్ నెగిటివ్ గా కూడా మాట్లాడుకోవాలి కదా, పోకర్ నా తెలుసు కదా, ఈ గ్రానైట్ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ ని వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ రిలేటెడ్ గా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎక్కువగా యుఎస్ కి సప్లై చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ అవంతి ఫీడ్స్ కానీ, గర్వారే హైటెక్ ఫైబర్స్ కానీ, శ్రద్ధ కార్ప్ కానీ, ఎంపీఎస్ఎల్ కానీ ఇవాళ మినిమం 11% నుంచి 20% దగ్గరగా కూడా పడ్డాయి. చెప్పాను కదా, కొన్ని ఏరియాస్ లో హ్యూమన్స్ కూడా లేని ఏరియాస్ లో కూడా టారిఫ్లు వేశారని. ఆస్ట్రేలియన్ టెరిటరీ హర్డ్ అండ్ మెక్డొనాల్డ్ ఐలాండ్స్ లో అసలు హ్యూమన్సే ఉండరు, అక్కడ సీల్స్ అండ్ పెంగ్విన్స్ ఉంటాయి, దాని మీద కూడా టారిఫ్లు వేశారు. సో ఇలా జరిగితే ఏమవుతుందంటే గ్లోబల్ గా ఒక టాప్ డెవలప్డ్ నేషన్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ ఎకనామిక్ పాలసీ రిలేటెడ్ గా తారాస్థాయికి చేరుకుంటుంది. అది వాళ్ళ కంట్రీకే మంచిది కాదు. ఎస్, గ్లోబల్ కూడా మంచిది కాదు, బట్ వాళ్ళ కంట్రీకి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఏం జరుగుతుందా ఏందా అని క్వశ్చన్ మార్క్స్ తో అక్కడ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ని ఖచ్చితంగా కట్ చేయదు. ఇది ఎలా ఉంటుందంటే ఇతర దేశానికి మీద వెక్కు పెట్టిన బాణం తిరిగి వచ్చి ఆ దేశానికే ఏం చేసినట్లుంటుంది. నిజంగా అంత సింపుల్ టెక్నిక్ అయితే ప్రతి దేశం కూడా వాళ్ళ దగ్గరకు వచ్చే గూడ్స్ మీద 50%, 100% టారిఫ్లని వేసేయచ్చు కదా. వచ్చే ప్రతి కంట్రీ 100% ట్యాక్స్ కట్టి వచ్చి అమ్ముకుంటాయి కదా. మన ఇండియా కూడా కార్ల మీద 100% టారిఫ్లను వేస్తుందని ఎలా పదే మాట్లాడారు. మరి అన్ని ప్రొడక్ట్స్ మీద కూడా 100-200% ట్యాక్స్లు వేసేయచ్చు కదా. వేరొక కంట్రీస్ మీద నుంచి వచ్చే వాటి నుంచి ఎక్కువ డబ్బులు వస్తుంది కదా గవర్నమెంట్ కి. అలా నిజంగా అంత సింపుల్ గా ఉండదు ఈ టారిఫ్ల క్యాలిక్యులేషన్. మార్కెట్ ఫోర్సెస్ ఏంటి, వేరొక కంట్రీలో వాళ్ళ రిలేటెడ్ గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా ఉంది, లేబర్ కాస్ట్ ఎంత, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత, అండ్ మన ఇండియాలో ఇండస్ట్రీ రిలేటెడ్ గా గ్రోత్ ఏదైనా ఉందా, అసలు మన ఇండియాకి రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఒకవేళ మన టారిఫ్లను వేస్తే వాటిని ఆపేస్తుంటే మన ఇండియన్ పీపుల్ రిలేటెడ్ గా దాని ఇంపాక్ట్, ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వీటన్నిటిని కూడా అసెస్ చేసి ముందుకు వెళ్ళాలి. వెల్ యుఎస్ రిలేటెడ్ గా మాత్రం అంత చేసినట్లు కనిపించట్లేదు. వాళ్ళు ఇంపోర్ట్స్ ఎంత చేస్తున్నారు డివైడెడ్ బై వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఎంత మల్టిప్లైడ్ బై 100 ఎంత, ట్రేడ్ డెఫిసిట్ ఎంత క్యాలిక్యులేట్ చేసి అందులో సుమారుగా 50%. చూడండి ఇక్కడ ప్రతి దాంట్లోనూ ఇక్కడ ఎంతైతే వేరే వాళ్ళు మా మీద ట్యాక్స్ వేస్తున్నారని చెప్పి మేము ఇప్పుడు ట్యాక్స్ వేస్తున్నాం అని చెప్తున్నారో మీరు చూస్తే దీంట్లో అంటే వాళ్ళు ఏదైతే వేరే కంట్రీస్ మా మీద ట్యాక్స్ వేస్తున్నాయని చెప్తున్నారో దాంట్లో వాళ్ళు ఇప్పుడు కొత్తగా వేస్తున్న ట్యాక్స్ సుమారుగా హాఫ్ ఉంటుంది. మెజారిటీ స్టార్టింగ్ అంతా కూడా మోస్ట్లీ హాఫ్ ఉంటుంది, తర్వాత అంతా మారుంటుంది. 10% ఉన్న దగ్గర అంతా 10% ఉంటుంది, బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దగ్గర అంతా యావరేజ్ గా మీకు హాఫ్ ఆర్ 50% తీసేసుకున్నారనమాట ట్యాక్స్. కొన్ని లాజికల్ గా కంక్లూజన్ కి వచ్చారంటే కాదు, ఎందుకంటే అలా క్యాలిక్యులేట్ చేయాలంటే దానికి చాలా టైం పడుతుంది అనమాట. ఎంటైర్ వెబ్ అది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ 1-2 ప్రొడక్ట్స్ కాదు కదా, బోల్డ్ ఇండస్ట్రీస్, బోల్డ్ ప్రొడక్ట్స్, బోల్డ్ సబ్ ప్రొడక్ట్. అంటే ఆటో అంటే కార్లు ఉంటాయి అనుకున్నాం, దాంట్లో విడి భాగాలు ఉంటాయి, మళ్ళీ ఆ విడి భాగాలు రిలేటెడ్ గా కూడా చాలా సప్లై చైన్ నెట్వర్క్ నడుస్తుంది. అన్నిటికీ ఎంతెంత టారిఫ్లన్నీ లెక్కడం కష్టం. కాబట్టి సింపుల్ క్యాలిక్యులేషన్ తో మా మీద ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నారని ఏదైతే వీళ్ళు ఇప్పుడు వరల్డ్ కి ఒక క్యాలిక్యులేషన్ చూపించారో దాని రిలేటెడ్ గా సర్వత్రా చర్చలు అయితే జరుగుతాయి. అండ్ ఐ డోంట్ నో ట్రంప్ గారు కమింగ్ డేస్ లో April 9th కి లోపు ఏమైనా మనసు మార్చుకొని వెనక్కి తగ్గుతారా లేదని. తగ్గితే మాత్రం అది వాళ్ళకే మంచిది, తగ్గకపోతే వాళ్ళకి మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు. బట్ నేను ఈ రీసెంట్ వీడియోస్ లో ఈ వీడియోలో కూడా చెప్పాను కదా, ప్రపంచ మార్కెట్ లో పడితే ఇండియా లీడ్ చేయదు, ఇండియా చివరి వరుసలో ఉంటుంది. ప్రపంచ మార్కెట్ లో పడితే ఇండియా మార్కెట్లు కూడా పడతాయి. మనమేమో ఐసోలేట్ అయ్యలేం, ప్రపంచంలో ఇండియా ఒక భాగం. కాబట్టి ప్రపంచం అంతా డిస్టర్బ్ అయితే ఇండియా కూడా డిస్టర్బ్ అవుతుంది. బట్ పర్సనల్ గా ఆ ఎంటైర్ డిస్టర్బెన్స్ లో ఇండియా చివరిలో ఉంటుంది అనేది నా ఒపీనియన్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇక మార్కెట్ అనాలిసిస్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉండి ఇలాంటి ఈవెంట్ ఒకటి వచ్చింది అనుకోండి, ఒకవేళ మార్కెట్ పడినా సరే నేను అంత టెన్షన్ తీసుకునేవాడిని కాదేమో. కానీ రీసెంట్ టైమ్స్ లోనే మన వాళ్ళు చాలా ఎక్కువ లాసెస్ ని చూసారు. మార్కెట్ రీసెంట్ గా బాటమ్ అవుట్ అయింది, కొంత పెరుగుతూ ఉంది, కొంత పాజిటివ్ గా చూస్తున్నారు పోర్ట్ఫోలియోస్ ని. బట్ ఓవర్ నైట్ లో
గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో కూడా 3% 4% క్రాష్ కనిపిస్తుండేసరికి యుఎస్ మార్కెట్స్ కూడా అంతలా కుప్పకూలిపోతుండేసరికి ఇవాళ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని గిఫ్ట్ నిఫ్టీని చూస్తే అది ఒక 300 పాయింట్స్ దగ్గరగా రెడ్ లో ఉంది. స్మాల్ క్యాప్స్ ఎంత పడతాయి, మన వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎంతలా ఇంపాక్ట్ అవుతాయి, ఎక్కడ రాంగ్ డెసిషన్ తీసుకుంటారా అని ఎర్లీ మార్నింగ్ 4 o'clock సైడ్ నుంచి కూడా నేను మీకు టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ రిలేటెడ్ గా కూడా మల్టిపుల్ ఆడియో మెసేజెస్ మల్టిపుల్ డేటాస్ ని షేర్ చేస్తూ కంగారు పడాల్సిన నీడ్ లేదు. మార్కెట్ పడినా ఇది ఒక టెంపరరీ ఈవెంట్. సర్ప్రైజ్ అయితే జరిగింది, షాక్ అయితే జరిగింది, మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కూడా ఉంటుంది, బట్ కంగారు పడకండి అని డేటా పాయింట్స్ ని షేర్ చేయడానికి అయితే ప్రయత్నించాను. బట్ బిలీవ్ మీ, ఇవాళ నా పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ పెరిగాయా నా ఆనందం కంటే కూడా మన వాళ్ళ రిలేటెడ్ గా ఇవాళ పోర్ట్ఫోలియో స్టేబుల్ గా ఉంటాయి, వాళ్ళ కంగారు పడుండరనే ఒక ఒపీనియన్ నాకు చాలా రిలీఫ్ అయితే ఇచ్చింది. ఎందుకంటే నాకు తెలిసి ఇవాళ కానీ బిగ్ వేలో మన పోర్ట్ఫోలియోస్ అన్ని కరెక్ట్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందో, మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళకి ఇవన్నీ టెంపరరీ ఈవెంట్స్ నెక్స్ట్ పెరుగుతాయి అనేది క్లారిటీ ఉంటుంది. బట్ మార్కెట్ లో రీసెంట్ గా వచ్చిన బిగినర్స్ చాలా డిస్టర్బ్ అవుతారు కాబట్టి, అండ్ ఆ డిస్టర్బెన్స్ ని కామెంట్స్ రూపంలో కూడా కొన్ని నెగిటివ్ ఉండొచ్చేమో, బట్ వాటిని పక్కన పెడితే బాధలో కూడా ఉండే ఆ కామెంట్స్ చూస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. సీరియస్లీ మన మార్కెట్స్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటాయని రీసెంట్ టైమ్స్ లో పాజిటివ్ గానే మాట్లాడుతున్నాను, కానీ ఇంత స్ట్రాంగ్ గా రెసిలియంట్ గా ఉంటాయని క్లోజ్ అయిన వరకు నాకు కూడా అంత కాన్ఫిడెన్స్ లేదు. ఆ 250 పాయింట్ల గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో అక్కడతో ఆగిపోతే చాలు అనుకున్నాను, కానీ స్ట్రాంగ్ గా మార్కెట్స్ బౌన్స్ అయ్యాయి. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత స్ట్రాంగ్ బౌన్స్? ఈవెన్ ఈ రీసెంట్ డేస్ లో మార్కెట్ గురించి అంతా పాజిటివ్ గానే చెప్తున్నా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, నాట్ జస్ట్ 1 డే, ఇంకొక 2 days కూడా చూద్దాం. బట్ నా స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మార్కెట్ పడినా కంగారు పడకండి. రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా, మల్టిపుల్ థింగ్స్ ఇండియా రిలేటెడ్ గా వెయిట్ చేస్తున్నాయి. అండ్ ట్రంప్ టారిఫ్లు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పాను, వేరొక కంట్రీస్ మీద పడుతున్నావు, మన కంట్రీ కంటే పడుతున్న దాని మీద ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ఓపెన్ అవుతాయి. ఇది పాజిటివ్ యాంగిల్. నెగిటివ్ యాంగిల్ ఓన్లీ ఫర్ ఇండియానా కాదు, గ్లోబల్ మొత్తం పడుతుంది, యుఎస్ కే ఎక్కువ పడుతుంది, అందులో ఇండియా కూడా ఇంపాక్ట్ అవుతుందేమో. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఏదైనా నెగిటివ్ ఉంటే, బట్ పాజిటివ్స్ ఇండియా రిలేటెడ్ గా కొన్ని ప్లే అవుతున్నాయి. అట్లీస్ట్ ఫర్ దట్ కంగారు పడాల్సిన నీడ్ లేదు. అండ్ నేను ప్రామినెంట్ గా వెయిట్ చేస్తున్నది, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ప్రామినెంట్ గా వెయిట్ చేస్తున్నది April 9th. ఇప్పుడు April 9th కి 2 ఇంపార్టెన్స్ వచ్చాయి. నిన్న నేనేం చెప్పాను, ఆర్బీఐ రిలేటెడ్ గా ఈవెంట్ అని చెప్పాను. అలాగే ఇప్పుడు ఈ 60 కంట్రీస్ మీద వేసిన ఈ టారిఫ్లు అన్నిటి కూడా అమలు అవడానికి డేట్ అదే కాబట్టి ఆ రోజులోపే ఉన్న డెసిషన్ తీసుకున్నారనుకోండి, వెనక్కి తగ్గడం. వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తే ఆల్రెడీ మార్కెట్ రియాక్ట్ అయింది, వెనక్కి తగ్గితే ఏమవుతుంది, పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. April 9th వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఫర్ మీ. నేను నిన్నటి వీడియోలో చెప్పాను, ఇవాళ ఈవెంట్ అయిపోయింది కదా, ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ అన్నాం కాదు, నిన్నే మెన్షన్ చేశాను April 9th మన మార్కెట్ మేజర్ డే అని. ఎందుకంటే డొమెస్టిక్ గా రేట్ కట్ చేయడం, స్టాండ్స్ ని మార్చుకోవడం, ఆర్బీఐ వాళ్ళు ఏం చెప్తారన్న దాని రిలేటెడ్ గా ఎంటైర్ మార్కెట్ వెయిట్ చేస్తుంది. అండ్ మీకు అనిపించవచ్చు ఎందుకు యాపిల్ స్టాక్ 7% దగ్గరగా పడిందని. యాపిల్ వాళ్ళకి చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, వియత్నాం, చైనాలోనే ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి యుఎస్ కి వస్తాయి. కానీ ఇప్పుడు ట్రంప్ గారు వేస్తున్న ట్యాక్సులతో వియత్నాం రిలేటెడ్ గా 46%, చైనా రిలేటెడ్ గా 34%, అండ్ మెజారిటీ ఆఫ్ ఏషియన్ వెస్ట్ ఈస్ట్ మొత్తం మనుషులు ఉన్న దగ్గర లేని దగ్గర అంతా కలిపి ట్యాక్స్లను పెంచేశారు కాబట్టి వాళ్ళ ఓన్ కంపెనీస్ కూడా రేట్లని భరించాల్సి వస్తుంది. అండ్ ఇంపాక్ట్ తో గోల్డ్ కొంత పెరిగినా ఈవెంట్ అయిపోయింది కదా, కూల్ ఆఫ్ అయిపోయింది కొంత. ఇదే పాయింట్ అంతా. ఏదైతే అన్సర్టనిటీతో పెరుగుతూ వెళ్తుందో వన్స్ ఈవెంట్ అయిపోతే కూల్ ఆఫ్ కూడా జరుగుతుంది. అండ్ ఇలా వేస్తున్న టారిఫ్లతో చాలా మంది చాలా స్టేట్మెంట్స్ చేస్తున్నారనమాట. పర్టికులర్ గా యుఎస్ రెసెషన్ లోకి వెళ్ళిపోతుందని. అండ్ చైనా వాళ్ళైతే ఇమీడియట్ గా టారిఫ్లని క్యాన్సిల్ చేయండి, లేదంటే మేము కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతాం, మేము కొన్ని కంట్రీస్ తో కలిసి రియాక్ట్ అవుతాం, కొరియా వాళ్ళు కానీ, చైనా వాళ్ళు కానీ, జపాన్ వాళ్ళు కానీ కలిసి రియాక్ట్ అవుతాం అంటున్నారు. ఈవెన్ ఇండియా కూడా వీళ్ళతో కలిసి ఒక సమూహంలో ఫామ్ అయి రియాక్ట్ అవుతుందా, ఇండియా సపరేట్ గా రియాక్ట్ అవుతుందా అని చూడాలి. ఇప్పటికైతే ఇండియా వాళ్ళు మేము ఉంటున్న మొత్తం డేటాని అయితే చూస్తున్నాం, అదంతా చూసుకొని తర్వాత రెస్పాన్స్ ఇస్తామని ఇలా చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటున్నారు. అండ్ ఇవాళ ఎఫ్ఐఎస్ ఒక స్టాండ్ ఎలా ఉంటుందో చూడాలి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇవాళ వాళ్ళు బిగ్ వేలో సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్ మనీ కాపాడిందా, లేకపోతే రీసెంట్ గా సెబీ వాళ్ళు తీసుకుంటారంటున్న చేంజెస్, ఎఫ్పిఐస్ రిలేటెడ్ గా తీసుకుంటారన్న చేంజెస్ ఎలాగో వాళ్ళకి బెనిఫిట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా స్లోగా మార్కెట్ ని సపోర్ట్ చేస్తున్నారా? ఇది డిఐఎస్ ఆర్ రీటైలర్స్ వాళ్ళు వచ్చిన సపోర్టా, ఎఫ్ఐఎస్ చేసిన సపోర్టా, ఆర్ వాళ్ళు ఓవర్ సెల్లింగ్ చేయలేదా? ఇవాళ ఎఫ్ఐడిఐ డేటా కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నేనే కాదు మన వాళ్ళు కూడా చాలా క్విక్ గా పెట్టేస్తున్నారు. కామెంట్ సెక్షన్ లో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తే ఇలా వీడియోగా మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాస్ డాబర్ వాళ్ళు వాళ్ళ Q4
Q4 డేటాని అప్డేట్ చేస్తున్నారు. ఇది చాలా వీక్ గా ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే FMCG వాల్యూమ్స్ ట్రెండ్ అలానే కొనసాగుతుంది అంటున్నారు. వాల్యూమ్స్ డౌన్ లోనే ఉంటున్నాయి, సబ్డ్యూడ్ గానే ఉన్నాయి అంటున్నారు. ఇండియా FMCG బిజినెస్ అయితే మిడ్ సింగిల్ డిజిట్ లోకి డిక్లైన్ అయిందని, దీనికి రీజన్స్ వింటర్ డిలే అవ్వడం, అర్బన్ కన్సంప్షన్ స్లో డౌన్ అవడం అండ్ ఓవరాల్ ఇండియాలో వీళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా డిమాండ్ స్లో డౌన్ అవడం మెయిన్ రీజన్స్ అని. అండ్ Q4 మార్జిన్స్ 150 to 175 బేసిస్ పాయింట్స్ దగ్గరగా కాంట్రాక్ట్ అవుతాయని మెన్షన్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్ ఏమని చెప్పారు, సెంటిమెంట్ బాటమ్ అవుట్ అయింది, ఇక్కడ నుంచి ఇంప్రూవ్మెంట్ చూస్తామని చెప్పారు. అండ్ ఆ ముందు క్వార్టర్ ఏమని చెప్పారు, ఇక్కడ నుంచి బెటర్మెంట్ చూస్తామని చెప్పారు. ఇలా ప్రతిసారి బెటర్మెంట్ చూస్తామని చెప్తూ ఇయర్ ఎండ్ లోకి వచ్చేసరికి మాత్రం ఈ రీజన్స్ కారణంగా మా బిజినెస్ డౌన్ అవుతుందని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండేసరికి స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పడింది. బట్ నేను నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో FMCG కంపెనీస్ ఎలాంటి నెంబర్స్ ని పోస్ట్ చేస్తా అనేది అయితే అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను. ఇది ఇండస్ట్రీ మొత్తం ట్రెండా, ఓన్లీ డాబర్ ఒక ట్రెండా? బికాస్ లాస్ట్ క్వార్టర్స్ లో కూడా ఇతర FMCG కంపెనీస్ తో పోలిస్తే డాబర్ రిలేటెడ్ గానే వీక్నెస్ ఉంది. లెట్స్ సీ ఇతర కంపెనీస్ FMCG కంపెనీస్ ఎలా నెంబర్స్ ని పోస్ట్ చేస్తాయని. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి RBI వాళ్ళు వార్నింగ్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా, వీళ్ళు బ్యాంక్ తో కలిసి టైఅప్ అయి కొన్ని క్రెడిట్ కార్డ్స్ ని ఇష్యూ చేశారు కదా. ఆ క్రెడిట్ కార్డ్స్ ఒక యూజర్స్ ఉంటారు కదా, వాడుతున్న యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళ రిలేటెడ్ గా ప్రాపర్ నార్మ్స్ ని మీరు పాటించలేదు, కస్టమర్స్ కి సిగ్నిఫికెంట్ రిస్క్ వచ్చేలా మీరు వ్యవహరించారు. మీ రిలేటెడ్ గా ఐటీని అండ్ డేటా సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేసుకోండి. కస్టమర్ ఒక సెన్సిటివ్ డేటాని వేరొకరికి యాక్సెస్ ఇచ్చేలా, వాళ్ళ డేటాని సెక్యూర్ చేసేలా మీరు ఎందుకు వ్యవహరించలేదని బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా RBI వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అండ్ దీని రిలేటెడ్ గా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి దీన్ని సాల్వ్ చేసుకుంటారు RBI తో అనేలా సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ CNBC వాళ్ళు అప్డేట్స్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ RBI వాళ్ళు ఇంతకు ముందే రెస్పాండ్ అయ్యారు బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా. Jan 31st అండ్ Feb 22nd ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ రెస్పాండ్ అయినా సరే ఇలా మీకు ఇష్యూస్ ఉన్నాయని బజాజ్ ఫైనాన్స్ కి మల్టిపుల్ టైమ్స్ చెప్పినా సరే దాన్ని ఇంకా రెక్టిఫై చేసుకోకపోవడం, స్టిల్ ఇంకా కస్టమర్స్ ఒక డేటాని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం కరెక్ట్ కాదనేలా RBI వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారనేలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అలా CNBC వాళ్ళు చెప్తున్నారు. అండ్ RBI వాళ్ళు అయితే డేటా సెక్యూరిటీ మెజర్స్ ని పెంచుకోవాలని, ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ కంట్రోల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని, కంప్లైంట్స్ ని RBI యొక్క కంప్లైంట్స్ ని ఫాలో అవ్వాలనేలా బజాజ్ ఫైనాన్స్ బోర్డ్ కి రాసినట్లు CNBC యాంకర్స్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళైతే ఇంకా ఏ అప్డేట్ చేయలేదు. నెక్స్ట్ IDFC ఫస్ట్ ఒక డేటాని స్క్రీన్ ముందు చూడండి. లోన్ గ్రోత్ 20%, డిపాజిట్ గ్రోత్ 25.2%, వెరీ గుడ్ గ్రోత్. వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ ఈవెన్ కాసా కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 25% దగ్గరగా పెరిగింది. ఇది కూడా మనం అండర్లైన్ చేయాలి. బట్ వీళ్ళ నెంబర్స్ లో అసెట్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూడాలి. అది మెయిన్ నెంబర్స్ లోనే తెలుస్తుంది. ఇది జస్ట్ బిజినెస్ డేటా, అసెట్ క్వాలిటీ ఏ కీ. ఎందుకంటే కొన్నిసార్లు బిజినెస్ డేటా బాగా పబ్లిష్ చేసి అసెట్ క్వాలిటీలో వీక్నెస్ చూపించడం స్టాక్ ని బిజినెస్ డేటా వచ్చినప్పుడు పెంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు పడేస్తూ ఉంటుంది. కాబట్టి రిజల్ట్స్ లో అసెట్ క్వాలిటీని కూడా ఇన్వెస్టర్స్ గమనించాలి. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళకి 12 crore 42 lakhs విలువ చేసే PM కుసుమ్ ఆర్డర్ లభించిందని, సోలార్ వాటర్ పంప్స్ రిలేటెడ్ గా మహారాష్ట్ర నుంచి ఆర్డర్ లభించిందని ఇలా అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఇవాళ ఐటీ స్టాక్స్ ఫాలో అయ్యాయి కదా, దీనికి ప్రధానమైన కారణం ఒక్కసారి డాలర్ ఇండెక్స్ ని చూడండి ఎంతలా పడిందో. ఇది ఒక మెయిన్ రీజన్. డాలర్ ఇండెక్స్ డాలర్ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఇది ఐటీ స్టాక్స్ కి మంచిది కాదు, ఇన్ఫాక్ట్ ఫార్మా స్టాక్స్ కూడా మంచిది కాదు. కాబట్టి ఇవాళ ఫార్మా స్టాక్స్ ఫస్ట్ లో పెరిగిన సెకండ్ కొంత కూల్ ఆఫ్ అయిపోయాయి. అండ్ ఐటీ స్టాక్స్ కి వచ్చే ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ట్రంప్ గారు డెసిషన్ తీసుకున్నారో దాని కారణంగా US ఒక టాక్స్ రేట్ 2.3% ఎఫెక్టివ్ నుంచి 25% కి వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం $660 billion ఇంపాక్ట్. అండ్ అది జీడిపి లో చూస్తే 2.2% ఇంపాక్ట్ US మీద పడుతుంది. అంటే ఈ ఒక్క టాక్స్ డెసిషన్ ఒకవేళ 9వ తేదీ కానీ తను వెనక్కి తీసుకోకపోతే US ని రెసెషన్ లోకి నెట్టడానికి ఆల్మోస్ట్ సర్టనిటీని తీసుకొచ్చే ఈవెంట్ అన్నమాట. అంటే అంత ఇంపాక్ట్ US తీసుకున్న డెసిషన్ మీద ఉంది, ట్రంప్ తీసుకున్న డెసిషన్ మీద ఉంది. సో కాబట్టి US రెసెషన్ లోకి వెళ్తే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యే సెక్టర్ ఏంటి మన ఇండియాలో? ఐటీ. కాబట్టి ఇది కూడా ఇంకొక రీజన్ ఐటీ స్టాక్స్ పడ్డానికి. సో ఈ రెండు రీజన్స్ తో ఐటీ స్టాక్స్ ఈవెన్ ఫస్ట్ పెరిగిన ఫార్మా స్టాక్స్ కూడా పడ్డానికి డాలర్ ఇండెక్స్ ఇంపాక్ట్ మెయిన్ రీజన్. సో ఐ హోప్ మీకు ఈ టారిఫ్ రిలేటెడ్ ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఆల్రెడీ ఐడియా వచ్చేసాయని. ఆల్రెడీ టాటా మోటార్స్ రిలేటెడ్ గా, ఆటోస్ రిలేటెడ్ గా ట్యాక్స్ ఆల్రెడీ వేసేశారు. April 3rd అంటే ఇవాళ నుంచి అవి అమల్లోకి వస్తాయి. కొత్తగా అవేమి చేసినవి కాదు. అండ్ వారే ఎనర్జీస్ అండ్ కొన్ని కంపెనీస్ ఏవైతే US కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి అవి వాళ్ళకి కొంత ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ప్యూర్ ప్లేయర్స్ ఏవైతే US రిలేటెడ్ గా ఎక్కువ సేల్స్ చేస్తూ ఇప్పుడు వేసిన టారిఫ్ల కారణంగా ఇంపాక్ట్ అవుతాయో వాటి కారణంగా ఇంపాక్ట్ గురించి మనం మార్కెట్ అనాలిసిస్ లోనే మాట్లాడుకున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.